అరే బావా, ఇక్కడ ఆపేళ్ళని కనుక్కుందాం. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి బ్రదర్. ఏంటి సార్? పక్కన ఆశ్రమం ఉంది కదా. అవును, మదర్ తెరీసా ఆశ్రమం. భయ్యా, నిన్న అర్ధరాత్రి ఒక అమ్మాయి ఆ ఆశ్రమం నుంచి పారిపోయింది. తను నా భార్య. తనని గాని నువ్వు చూసావా? అదేంటండి, ఆశ్రమం నుంచి పారిపోయిందంటున్నారు, మళ్ళీ మీ భార్య అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మరేం లేదు బ్రదర్, నిజంగా వీడి భార్య ఇంట్లో గొడవపడి ఇక్కడికి వచ్చింది. నిన్న నన్ను అక్కడ చూసి రాత్రి ఆశ్రమం నుండి పారిపోయింది. నేను ఒకవేళ ఆమెను చూస్తానేమోనని, నా ఫ్రెండ్కి ఎక్కడ చెప్తానోనని రాత్రి 12 గంటలకి ఆశ్రమం నుండి పారిపోయింది. మీరేమన్నా చూసారేమోనని అడుగుతున్నాం. భయ్యా, ఈ అమ్మాయే. నేను నిన్న 9ంటికే ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి శంకర్ గారు ఉన్నాడు, అడుగుతానుండండి ఒక్క నిమిషం. రే శంకర్, 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 రే శంకర్, శంకర్, రే లేవరా. ఏంట్రా? నిన్న రాత్రి ఈ అమ్మాయిని కానీ చూసావా? రాత్రిపూట ఎంతో మంది అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. ఈ అమ్మాయిని చూసినావా, ఆ అమ్మాయిని చూసినావా అంటే ఏం చెప్తాం? అది కాదురా, నిన్న రాత్రి 12 గంటలప్పుడు ఈ అమ్మాయి ఈ దారిని వెళ్ళిందంట, అందుకేరా నిన్ను అడుగుతుంది. భయ్యా, సరిగ్గా చూసి చెప్పవా? చూశాను. ఆటో కావాలని కూడా అడిగాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను ఆ పార్టీ ఏమని అనుకున్నాను. అరే సార్ భార్య రామే. సారీ సారీ సార్. పదరా వెళదాం. సారీ. ఏంట్రా నువ్వు ముందే చెప్పొచ్చుగా. నాకు తెలియదు కదరా. పదరా. బాధపడకు బావా. వీళ్ళని అడుగుదాం బావా. అయ్యా అయ్యా అయ్యా, దానం చేయండి అయ్యా. అయ్యా దానం చెల్లెలా దూరుకోవా? రూపాయి వేయండి అయ్యా. ముసలాండి అయ్యా, దయచేసి బ్రదర్, పెట్టండి అయ్యా. ఈ అంగడి రాత్రి అంతా ఉంటుందా? ఉంటుందన్నా. బ్రదర్, రాత్రి ఒక అమ్మాయి కనబడకుండా పోయింది. మేమిద్దరం ఆవిడని ఎతుకుతున్నాం. రాత్రి 12 గంటలప్పుడు ఒక అమ్మాయి ఇలా వెళ్ళంగానే మీరు చూసారా? నేను చూడలేదన్నా. సార్, సార్, ఈ అమ్మాయి సార్, బాగా చూసి చెప్పండి. ఈ అమ్మాయి నేను చూడలేదన్నా. లేదు భయ్యా, బాగా చూసి చెప్పండి. నేను చూడలేదండి ఈ అమ్మాయిని. చదువుతుంటే వినరా? అలా కోప్పడకు బ్రదర్, కొంచెం ఆలోచించి చెప్పరాదు? ఏంటో అయ్యా, చెప్పేది. అయ్యా. చూడలేదని చెప్పాను కదా. చూడలేదన్నాగా, వెళ్ళండి అయ్యా బాబు. అలా చిరాకు పడతావెందుకు? కొంచెం ఆలోచించి చెప్పొచ్చు కదా. చూడలేదని చెప్పాగా. బిజినెస్ టైంలో విసిగిస్తారు ఎందుకండి? పదరా. అయ్యా, ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి చిల్లర లేదని? మీరు అడిగే అమ్మాయిని రాత్రి నేను చూశాను. చూసావా? ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి, ఈ అమ్మాయి. ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు? రాత్రి బస్ స్టాండ్లో పడుకుంటాను బాబు నేను. రాత్రి దోమలు కొడుతుంటే నిద్రపోలేదు. ఈ అమ్మాయి రాత్రి వెళ్తుంటే చూశాను బాబు. ఏంటమ్మా, ఆటో కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? రండమ్మా. వద్దు. చెప్పండి అమ్మా ఎక్కడికి వెళ్ళాలో, దించేస్తానుగా. వద్దన్నానుగా. సరే సర్లే, వెళ్ళు వెళ్ళు. ఏమ్మా, ఆటో కావాలా? వద్దు. ఆటో వద్దంటున్నావు, మేము వస్తామంటే ఓకేనా? ఎంత కావాలి? ఓహో, ఆటో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవనా? ఎంత కావాలో చెప్పు, క్యాష్ రెడీ. నేను అలాంటి దాన్ని కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళు టైం చెప్తుంది, ఊరికే ఫోర్స్ కొట్టకు. నీకు నువ్వుగా వస్తే నీకు కావాల్సింది ఇచ్చి తర్వాత ఎక్కడ దింపేయమంటే అక్కడ దింపేస్తాం. అట్లా కాదన్నావు అనుకో, అక్కడ చూడు ఒకసారి చాలా లారీలు వస్తున్నాయి. ఇక నీ పని సినిమా గతే. ఏందే వినపడతలేదా? రే దాన్ని పట్టుకోరా. ఏయ్, ఆగవే. ఆగవే. ఏయ్, ఆగు, పట్టుకోరా. ఆగవే. ఆగవే. పదవే. ఏంటి తెగగించుకుంటున్నావు? రా. రావే. రా. రావే. ఏమోనమ్మా. రావే. వదులు.
అడగడానికి నువ్వెవరమ్మా? వెళ్ళమ్మా వెళ్ళు. అర్ధరాత్రి పూట ఆడపిల్ల మీద దౌర్జన్యం చేస్తూ ఎవరంటావేంట్రా? అసలు మీరెవరు? అమ్మా మీరు తప్పుగా అనుకోకండి, ఇది మాకు తెలిసిన పిల్లే. ఇంట్లో గొడవపడి వచ్చింది, తీసుకెళ్తున్నాం. తనేమో రానంటుంది. లేదండి, వీళ్ళెవరో నాకు తెలియదు. అబద్ధం చెప్తున్నారు. నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. నన్ను పాడు చేయాలని చూస్తున్నారు. అలా అనకమ్మా, నిన్ను జాగ్రత్తగా ఇంటికి దగ్గర తీసుకెళ్తాంగా. రా. అరే ఆగరా! ఏందమ్మో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఏంట్రా నీకు మర్యాద? అర్ధరాత్రి పూట ఆడపిల్ల మీద అగాయిత్యం చేస్తూ నీకు మర్యాద ఏంట్రా? మర్యాద? అమ్మా చెప్తున్నాం కదా, మా ఫ్యామిలీ మ్యాటర్ అమ్మా ఇది. మేము డిసైడ్ చేసుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఇదంతా ఎందుకే? నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి, వీళ్ళంతా ఏదో తేలుద్దాం. పోలీసులకమ్మా ఫోను? వద్దులేండి, వదిలేస్తాం. పదరా, దీని సంగతి రేపు చూసుకుందాం. వేధవలు పోలీసులు అనగానే పారిపోయారు. ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? చూడటానికి సంసార పక్షంగా ఉన్నావు. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి వదిలేస్తాను. ఏంటమ్మా, ఏం సమాధానం చెప్పకుండా నువ్వు అలా ఏడిస్తే ఎలా చెప్పు? నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి మా మనసు రావట్లేదమ్మా. చెప్పు, నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడ దించేసి వెళ్తాం. అమ్మా, మనతో పాటు తీసుకెళ్దామా? సరే, మాతో పాటు వస్తావమ్మా? రా, మాతో పాటు తీసుకెళ్తారా? అమ్మయ్య పోనీలే, బతికిపోయింది. అమ్మాయిని కాపాడావు. అర్ధరాత్రి ఆడపిల్ల కనపడటం ఆలస్యం. వేధవాలు. భగవంతుడా, రక్షించావు తండ్రి. ఆ ఆటో డ్రైవర్ల చేతిలో పడి ఏమైపోతుందని భయపడ్డాను బాబు. కానీ ఇంట్లో అమ్మగారులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు బాబు. తాత, ఆ కార్ నెంబర్ చూసావా? చీకట్లో కనిపించలేదు బాబు. పోనీ ఆ కార్ ఎలా ఉంటుందో చెప్పగలవా? ఎవరు పిలిస్తే వారికి వెళ్తుంది ఆ కారు బాబు. రే, అతను చెప్పేదాన్ని బట్టి అది కాల్ ట్యాక్సీరా. ఈ ఏరియాలో 3 ఆఫీసులు ఉన్నాయి. వాటిలో అడిగితే తెలిసిపోతుందిరా. తాత, ఆ కార్ మీద ఇంకేమన్నా రాసుందా? చీకట్లో ఏం గమనించలేదు బాబు. పదరా, చాలా మంచి విషయం చెప్పారు తాత. ఇవిగో డబ్బులు. థ్యాంక్స్ తాత. మంచిది బాబు. ఎక్కడున్నావు? ఇందిరానగరా? సరే సరే, బాలాజీ నగర్ 3వ వీధి, హౌస్ నెంబర్ 10/A. త్వరగా వెళ్ళు. చెప్పండి సార్, ఏం కావాలి? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటది? చెప్పండి. మా పర్సనల్ విషయం అండి, ఒక అమ్మాయి గురించి. అమ్మాయి గురించా? కంగారు పడకండి సార్. ఇతను నా ఫ్రెండ్. ఇతని భార్య ఇంట్లో గొడవ పడి వచ్చింది. వచ్చిన ఆవిడ మదర్ తెరీసా అనాథ శరణాలయంలో ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, ఇది సార్ జరిగింది. ఆమె 2 లేడీస్ బండిలో తీసుకెళ్లారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది చెప్తే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందయ్యా. ఆ రోజు ఆ రూట్లో ఒకే బండి వెళ్ళింది. కొంచెం ఆగండి, ఆ డ్రైవర్ని పిలిచి కనుక్కుంటాను. గణేష్ సార్, ఎక్కడున్నావు? రూమ్ లో ఉన్నాను. నీకోసం 2 మనుషులు వచ్చారు, ఒకసారి వెళ్ళరా. సరే సార్. డ్రైవర్ని రమ్మన్నాను, వస్తాడు. మీరు బయట వెయిట్ చేయండి. అలాగే సార్. సార్, ఎవరు సార్ వచ్చింది? ఇదిగో వీళ్ళేనయ్యా. విషయం ఏంటి సార్? నిన్న నీవు వేరే ఆడవాళ్ళు కలిసి ఆటో డ్రైవర్స్ నుంచి కాపాడి ఓ అమ్మాయిని తీసుకెళ్లారట. అవును సార్. వీళ్ళు అడిగే వివరాలు చెప్పు. సార్, వాళ్ళని ఎక్కడ దించారో
కాస్త అడ్రస్ చెప్పగలరా అండి? అడ్రస్ అయితే చెప్పలేను కానీ వాళ్ళని పద్మావతి నగర్లో దించాను సార్. కిరాయికి బండి పిలిచిన వాళ్ళు అడ్రస్ చెప్పుంటారుగా. పద్మావతి నగర్ వెళ్ళాలన్నారు, సరేనన్నాను. కానీ ఎంట్రన్స్లో దిగి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ నెంబర్ ఏదైనా ఉందా? మామూలుగా అయితే నంబర్ తీసుకుంటాను, కానీ వాళ్ళు దారిలో ఎక్కారు సార్, అందుకే నంబర్ తీసుకోలేదు. ఒరే గోపి, నువ్వేం బాధపడకరా. అర్చన ఉన్న ఏరియా తెలిసిపోయింది కదా, త్వరగానే కనిపెట్టొచ్చు. పద. సార్, ఆ లేడీస్ ఎలా ఉంటారో కాస్త చెప్పగలరా? ఒక ఆమె పొడవుగా తాడు తగ్గట్టిన కళ్ళద్దాలు పెట్టుకుంది సార్. ఒక ఆమె పొట్టిగా గుట్కాలు నవ్వులతో ఉన్నట్టుంది సార్. సుమారుగా ఎంత ఉంటుందండి వయసు? ఒక 55 ఉండొచ్చు సార్. సార్ నేను వెళ్ళొచ్చా సార్? సరే వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదులేండి, డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమ్మాయి సేఫ్టీ ప్లేస్లోనే ఉన్నట్టుంది. వెళ్ళి వెతకండి, దొరుకుతుంది. అలాగే సార్, వస్తామండి. థ్యాంక్స్ మంచిదండి. సార్. వెళ్దాం పదరా. ఒరే బావా, పద్మారావు నగర్ వెళ్దాం ఉన్నాడు, వెతుకుదాం అక్కడ. ఏంటి రేవతి, అన్నీ తెలుసు కూడా అలా మాట్లాడుతావు? కాస్త అర్థం చేసుకో. నా సమస్య నీకు తెలీదా? మా ఇంటి పరిస్థితులు నీకు తెలియవా? ఓ పక్క మా వదిన అసలు కనిపించడం లేదు. ఇల్లు ఇల్లులా లేదు, అగ్నిపర్వతంలా ఉంది. ఇప్పుడు బద్దలై లావా పొంగి పొరలుతుందో కూడా తెలీదు. ఇంట్లో అందరూ బాధ భయం మధ్య బ్రతుకుతున్నారు. నాకు ఇంటికి వెళ్ళాలంటేనే అదోలా ఉంది. ఈ పరిస్థితులు ఏమని ఆలోచించాలి? నీ పరిస్థితులు నాకు తెలుసు, కానీ సమస్యలో సమస్య. మన గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఒక్కసారి ఆలోచించు వాసు. రేపు 22వ తేదీ నా నిశ్చితార్థం జరిగిపోతే 2-3 నెలల్లో ఆ 3 ముళ్ళు పడిపోతాయి. అవే పడితే నా ప్రాణాలు పోయినట్టే. మనం తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇక మన జీవితాంతం విడివిడిగా ఏడవడం చావడం ఖాయం. చూడు రేవతి, నిశ్చితార్థం జరిగిన వెంటనే తాళి కట్టేసినట్టు కాదు కదా. తాళి కట్టే ఆఖరి నిమిషంలో కూడా ఎన్ని పెళ్ళిళ్ళు తారుమారు కాలేదు. నువ్వెందుకంత భయపడుతున్నావు? అబ్బా, ఉదయం నుంచి అల్లాడిపోతున్నాను రా బాబో. రేవతి, నిన్ను ఈ జన్మకే కాదు ఏ జన్మకే వదిలిపెట్టను. ఎప్పటికీ నువ్వు నాదానివే. నిన్ను వదిలే ప్రసక్తే లేదు రేవతి. ఆ రోజు మాటలు గారడి చేసి కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నావు. ఈ రోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను రా. అయ్యా ఏమండి, మంటపం, మంగళ వాయిద్యాలు, లాంఛనాలు అన్నీ మీరనుకున్నట్టుగానే జరుగుతాయి. కాకపోతే ఆ మ్యూజికల్ నైట్ విషయం మాత్రం తర్వాత డిసైడ్ చేద్దాం. అలాగే చేద్దామండి, దానికి ఏముంది. ఏమండోయ్, ఖర్చులు మాత్రం చిరుసగా ఉండోయ్. ఆ మాట మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాలా? ముందు అనుకున్నదే కదండి. బాగుంది. ఇక పోతే కొంచెం ఇలా వస్తారా? ఇక్కడ ముఖ్యమైన విషయం మాడుతున్నానే. అంతకన్నా ముఖ్యమైన విషయం సార్. ముందు రండి సార్. ఏమయ్యా, నా కూతురు పెళ్లి కంటే అంత ముఖ్యమా? నువ్వగా సార్, ఇప్పుడు అది ఇక్కడ చెప్పకూడదు సార్. చాలా ముఖ్యమైన విషయం సార్. ముందు మీరు బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. అలాగే రండి సార్. రండి సార్. రండి సార్. ఏంటయ్యా జోరిగలాగా తగిలేవు? జోరిగానో మీకు మంచి చేసేవన్నో మీకే తెలుస్తుంది. ఆ రోజు మీ అమ్మాయిని డ్రైవర్ ప్రేమిస్తున్నా అంటే మీరు నమ్మలేదు కదా. ఒక్కసారి అటు చూడండి. ఏమయ్యా, మా అమ్మాయి గారు ఎక్కడ? ఎక్కడ మా అమ్మాయి గారు? ఇక్కడే చూశాను నేను. ఎక్కడో దాచావు నువ్వు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎక్కడ దాచావయ్యా? ఏయ్ సుడిగాలి, ఇటు రావయ్యా. అయ్యా సార్, అమ్మాయి గారు ఇక్కడికి రాలేదు సార్. ఆయన అమ్మాయి గారు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏమయ్యా, నీ కమిషన్ ఏమైనా ఎగ్గొడతానని చెప్పానా? మరి ఎందుకయ్యా మా అమ్మాయి పెళ్లి చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నావు? నువ్వు ఇందాక వచ్చినప్పుడు మా వియ్యంకుడు పక్కనే ఉన్నాడు. నీ దరిద్రం మాటలు ఆయన చెవును పడుంటే నా కూతురు జీవితం పాడైపోయి ఉండేది. నా బతికేం కావాలయ్యా? సార్, మనం బయలుదేరదామా? నువ్వు పద. అలాగే అయ్యా. అమ్మయ్యా.